ఆదిలాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కెరిమెరి, బెజ్జూరు, కౌటాల, చింతల మానేపల్లి మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రాణహిత గోదావరి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉప్పొంగుతోంది. 16 గేట్లు ఎత్తి అధికారులు వరద నీటిని విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొమరం భీం, స్వర్ణ, చికిలివాగు అలాగే గడ్డన్న ప్రాజెక్టులు భారీగా వరద నీటితో నిండిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ వ్యాప్తంగా వరద నీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి నాయక్ ఉన్నారు మనతో లైవ్లో సిద్ధంగా. రవి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఆదిలాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయంటూ సమాచారం. వాగులు వంకలన్నీ కూడా. అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నందు, ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం పడుతున్న పరిస్థితి. నిన్నటి నుండి మొదలుకొని ఈరోజు మార్నింగ్ 9 గంటల వరకు కుండపోత వర్షం పడింది. అయితే ప్రభుత్వం హెచ్చరించినట్టుగా, ఇటు సమాచార శాఖ చెప్పినట్టుగా ఇప్పటికే అంతకుముందు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి, నిన్న రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఇది మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిన పరిస్థితి కనబడింది.